టమోటా రోటి పచ్చడి గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. మనం ప్రతిరోజు కూడా పచ్చడిని పలు రకాల టేస్టులతోటి టేస్ట్ చేస్తే కొత్తగా ఉంటే మాత్రమే మనకి తినాలనిపిస్తుంది. లేకపోతే అది తినాలనే ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి మనం ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 10 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే చిన్న సైజుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలైతే వేసి మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోండి. అది బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి మనకి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఆ టైంలో కొంచెం చింతపండు, అలాగే ఒక 10-15 వెల్లుల్లిపాయలు వేసుకొని లాస్ట్‌లో కల్లుప్పు అయితే వేసేసుకోండి. అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ ఉడకబెట్టాలి. అంతా ఉడికిన తర్వాత కొద్దిసేపు ఒక 15 మినిట్స్ అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే మనకి టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. కాకపోతే దీన్ని మనం రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. కానీ మన దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేసాం. బట్ ఏదైనా సరే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి టేస్ట్ ఎలా ఉందో. ఫైనల్గా ఇక్కడ మెన్ వాయిస్ బాగుందో, ఉమెన్ వాయిస్ బాగుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఎవరి వాయిస్ నచ్చిందో, ఎవరు బాగా చెప్పారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? మర్చిపోవద్దే. బాయ్.